పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకులు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకులు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఇంకా శ్రావణ మాసంలో ఉన్నాం. అమ్మవారికి అత్యంత ప్రీతికరంగా మనం సేవ చేసుకోవాలి, ఆరాధన చేసుకోవాలి అంటే ఏ ఏ వస్తువులతో అమ్మవారికి పూజ చేసుకోవాలి అక్క? అంటే వరలక్ష్మి వ్రతం ఇవన్నీ చేసుకుంటూ ఉంటారు, అవును, అది తెలిసినటువంటి విషయమే. కానీ మొత్తం అసలు శ్రావణ మాసం మొత్తం కూడా చేసేసుకోవాలి, ఆరాధన చేసి అంటే ఏదో ఎమోషన్, ఏదో లోపల నుంచి ఒక ఎమోషన్ తన్నుకుండా వస్తుంది. అవును, అవును. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రియమైంది, శివయ్యకి చాలా ఇష్టమైనటువంటి మాసం, ఇద్దరికి చాలా ప్రీతికరమైన అన్న చెల్లెళ్ళు ఇద్దరికి. అవును. సో ఏదైనా చెప్పండి అక్క లక్ష్మీ ఆరాధన కోసం. తప్పకుండా పద్మిని. అయితే మన దగ్గర చాలా మంది మరకత శివలింగాలు కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ఈ మరకత శివలింగాల్ని నీతో సహా ఈ మరకత శివలింగాల్ని శ్రావణ మాసం అంతా అభిషేకించుకుంటే ప్రతిరోజు చాలా మంచిది. ఎందుకంటే ఈశ్వరుడికి చాలా ఇష్టం ఈ శ్రావణ మాసంలో అభిషేకం అంటే చాలా ప్రీతి. మీరు చెప్పింది 100% కరెక్ట్ అక్క. మీరు ఎప్పుడైతే మరకత శివలింగం ఇచ్చారో ఆ అభిషేకం ప్రతిరోజు చేస్తున్నాను, ఏం పెద్ద ఏమి కాదు, ఒక్క 8 నామాలతో అభిషేకం చేస్తున్నాను. చాలా చేంజ్ వచ్చింది అక్క లైఫ్ లో. చాలా చేంజ్ ఉంటుంది, చాలా చాలా సో మచ్ ఆఫ్ పాజిటివిటీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ ఎప్పుడు ఇస్తారు చెప్పండి మరకత శివలింగాలు? కార్తీక మాసం వరకు రెడీ చేద్దాం. కార్తీక మాసంలో ఇద్దాం, దగ్గరకు వచ్చేస్తుందిగా. ఇప్పుడు నుంచి మనకు కావాలి అని ఎవరైతే చెప్తారో వాళ్ళకి అరేంజ్ చేద్దాం. ఎందుకంటే ఎప్పుడు ఇచ్చినా నేను పూజ చేయించిస్తాను, అది కూడా ఒక క్షేత్రంలో చేయించిస్తాను. అవును, లాస్ట్ టైం కాశీలో చేయించి విశేషంగా అంటే ఎనర్జైజ్ చేయటం, మళ్ళీ కదా చేసి ఇచ్చారు. అయితే శివయ్యకి ఎంత ఇష్టమో శ్రావణ మాసం లక్ష్మీదేవికి కూడా అంత ఇష్టం, అన్నా చెల్లెలు ఇద్దరికి కూడా అంత ఇష్టం అన్నమాట. శ్రావణ మాసం ప్రతిరోజు లక్ష్మీదేవికి పసుపు కొమ్ములతో పూజించండి, చాలా మంచిది. ఒకవేళ పసుపు కొమ్ములు లేవు అనుకుంటే ఏం లేదు, ఒకటే నామంతో అయినా చేయొచ్చు, లక్ష్మీ అష్టోత్తరంతో అయినా చేయొచ్చు. లేదు అంటే మీరు గురిగింజలు తీసుకోండి, ఎరుపు గురిగింజలు గలగలగల పూజా స్టోర్ లో ఉంటాయి, చాలా తక్కువ కాస్ట్ కే దొరుకుతాయి. ఆ 108 గురిగింజలతో రోజు అష్టోత్తరంతో పూజించండి ఒక్కొక్కటి. ఇప్పుడు ప్రకృతి అయిన ఒక గింజ అంతే, అంతేనా? ఓం మహాలక్ష్మి నమః, ఓం ప్రకృతి నమః, ఓం లక్ష్మీ నివాసి నమః, అలా మనం ఏదో అనుకుంటాం కదా, ఓం విష్ణుపత్ని నమః అలా అనుకుంటాం కదా, ఓం మహాలక్ష్మి నమః. అలా ఒక్కొక్క ఎరుపు రంగు గురిగింజతో కానీ లేదా తామర గింజతో కానీ, తామర గింజలతో కానీ గురిగింజలతో కానీ చేస్తే చాలా మంచిది. లేదా పసుపు కొమ్ములు, ఈ మూడిట్లో ఏదైనా సరే. అలాగే ప్రతిరోజు అమ్మవారికి గాజుల్ని సమర్పించండి, చాలా మంచిది. 2 2 2 అలా పెట్టుకోండి. తర్వాత మీరు వరలక్ష్మి వ్రతం రోజు ఈ గాజుల్ని తీసి వాయినంలాగా ముత్తైదువులకి ఇవ్వచ్చు చక్కగా. అయ్యో మేము లక్ష్మీదేవికి ఇచ్చినవి కదా, ఇచ్చేస్తే లక్ష్మి పోతుందా, ఇటువంటి డౌట్లు వస్తాయి మాకు. అస్సలు నలుగురు కలిసి చేసుకోమని చెప్పింది అమ్మవారి పూజ. నలుగురు కలిసి చేసుకోండి, నలుగురు కలిసి పిండి వంటలు చేసుకోండి, నలుగురు కలిసి వ్రతం చేసుకోండి, నలుగురు కలిసి చక్కగా పాటలు పాడండి, హారతులు ఇవ్వండి, 3 చుట్లు తిరగండి, బంగారం వచ్చిందని కూడా చెప్పారు. చారుమతి ఎలా చేసింది? చారుమతి ఇప్పుడు వ్రత కథలో అలాగే ఉంటుంది కదా, ఒకసారి తిరిగితే చుట్టూ ప్రదక్షిణ చేస్తే గల్ గల్మని గాజుల శబ్దం వచ్చింది, ఒకసారి చుట్టూ ప్రదక్షిణ చేస్తే కాలగజ్జల శబ్దం వచ్చింది, చేతి గాజుల శబ్దం, కాలగజ్జల శబ్దం వచ్చింది, తర్వాత లంకెడి బిందెల శబ్దం, గలగల డబ్బుల శబ్దం వచ్చింది. వరలక్ష్మి వ్రతం అంటేనే మనకి కనకవర్షం కురిపించేదనమాట. ఇంకా అమ్మవారికి సంబంధించి మహాలక్ష్మి అష్టకం చదువుకుంటే చాలా మంచిది పద్మిని. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ప్రశాంతంగా అనిపిస్తుంది. చాలా 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 ప్రతిరోజు చదువుతారు మహాలక్ష్మి అష్టకం, ఇంకా లక్ష్మీదేవిని పూజిస్తాం. అలాగే ఈ శ్రావణ మాసంలో మీకు వీలైతే కొల్హాపూర్ మహాలక్ష్మిని దర్శించి రండి. నేను ఎప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను, నేను కూడా వెళ్తున్నాను, మీకు కూడా చెప్తాను. 22వ తారీఖు. మరి ఎవరైనా రావాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు, మనతో నంబర్కి కాంటాక్ట్ చేయండి. ఎవరైనా స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయచ్చు. శ్రావణ మాసంలో కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరికి వెళ్ళటం వల్ల కూడా మన దారిద్ర బాధలు తొలుగుతాయి, మన అబ్స్టకిల్స్ ఆటంకాలు అవి కూడా తొలుగుతాయి అన్నమాట. ఎప్పుడైతే నీకు ఏ దారి కనబడట్లేదో, నాకు ఇంకా ఏమీ తెలవట్లేదు, శూన్యం అన్నప్పుడు నేను చెప్పాను చాలాసార్లు, కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరకు కానీ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గరకు కానీ
ఈ 3 చాలా పవర్ఫుల్. లేదా నిజంగా? శని సింగనాపూర్ గాని, అవునా? ఈ మూడిట్లో ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళొస్తే ఆ బ్రేక్ పడిన చోట లైన్ క్లియర్ అయిపోతుంది అనమాట. చాలా క్లియర్ అయిపోతుంది. అద్భుతం అక్క. ఈ మధ్య విన్నానక్క, ఏంటో మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నాను, నిజంగా కొల్హాపూర్ అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి, నిజంగానే దర్శనం చేసుకోవాలి. చాలా మార్పు చేసుకుంటే వచ్చేస్తుంది. చాలా చాలా చేంజ్. నేను నీకు కూడా చెప్తూ ఉన్నాను, చెప్తూ మనకు ఉన్నాను. శుక్రుడికి సంబంధించి కూడా అవును, మనం వెళ్ళాలి కొల్హాపూర్ మహాలక్ష్మి దగ్గరికి అని. కరెక్ట్. అని. అద్భుతం. అయితే పూజ చేసినటువంటి ఈ పసుపు కొమ్ములు గాని గురువింద గింజలు తర్వాత ఏం చేయాలి? తర్వాత ఏం లేదు, ఒక డబ్బాలో వేసి పెట్టుకోవాలి. ఆ గురువింద గింజలు. గురువింద గింజలు. ఎప్పుడు మళ్ళీ వాటితో అష్టోత్తరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే గురిగింజలు ఉంటాయో, ఎక్కడైతే తామర గింజలు ఉంటాయో, ఎక్కడైతే ఈ శంకు ఉంటుందో, మనకి శంకు చక్రాలు, అవును. గోమతి చక్రాలు, అలాగే ఇవన్నీ ఉంటాయో, లక్ష్మీదేవి అక్కడే నివాసం ఉంటుంది. అక్కడే ఉంటుంది కాబట్టి లక్ష్మీదేవికి ఇవన్నీ పెట్టి పూజ చేయాలి. అసలు ఓకే. ఒక 9 రకాలు పెట్టి పూజిస్తారు. గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, ఎర్ర గురిగింజలు, చిట్టి గాజులు, ఇవన్నీ పెట్టి పూజించాలి. పుష్పాలు, తామర గింజలు, ఇవన్నీ. వీటిలోనే ఎన్నో వెరైటీలు ఉంటాయి. అలాగే పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టం, వీటిలో పచ్చకర్పూరం వేయాలి. శ్రీఫలం లేకపోతే తెచ్చుకోండి, ఈ గురువారం రోజు తెచ్చుకోండి. గురువారం రోజు సర్వార్థ సిద్ధి యోగము. ఈ గురువారం రోజు మహాలక్ష్మిని పూజించి కంటిన్యూస్గా 3 days పూజించిన వాళ్ళకి, గురు శుక్ర శని కంటిన్యూస్ ఈ 3 రోజులు పూజించిన వాళ్ళకి దారిద్ర బాధలు తొలగిపోతాయి. ఎందుకంటే గురువారం మనకి విశాఖ నక్షత్రం వచ్చింది, తర్వాత అనురాధ నక్షత్రం వచ్చింది, సర్వార్థ సిద్ధి యోగం, మర్నాడు వరలక్ష్మి వ్రతము, తర్వాత మళ్ళీ శనివారం రోజు వచ్చింది. ఈ 3 రోజులు, శనివారం వెంకటేశ్వర స్వామి, పద్మావతి, ఈ 3 రోజులు కంటిన్యూస్ అమ్మవారిని పూజించిన వాళ్ళకి ఈ దారిద్ర బాధలు అనేవి తొలగిపోతాయి. అద్భుతం. అయితే ఏం చేయాలి, మాకు లక్ష్మీదేవి కలిసి రావాలి అని అంటే ఈ గురువారము చిన్న వెండి గిన్నె తీసుకోండి, తేనె నింపండి నిండుగా. దాన్ని ప్రతి గురువారం కానీ ప్రతి శుక్రవారం కానీ మార్చండి. ఆ అలా తేనె ఉంచేయాలా అమ్మవారి దగ్గర? ఆ అమ్మవారి దగ్గర ఉంచేయాలి. ఆ తేనెని. ఓకే. ఆ తేనెని చీమలకు వేయండి. చీమలకి లేదు, మీరు టీలో లేదా మంచినీటిలో వేసుకొని తాగుతారన్నా తాగేయచ్చు. వారం రోజుల తర్వాత మనం స్వీకరించాలి. మార్చేస్తూ ఉండాలి తేనె. లేదా చీమలకు వేస్తే చాలా మంచిది, చీమలకు వేస్తే చాలా మంచిది అనమాట. చెట్టు మొదట్లో వేసేయాలి. ఇప్పుడు చీమలు ఎక్కడ కనపడలేదు, చెట్టు మొదల్లో వేసేయండి. అలా మీరు చూడండి, ఒక 5th ఫ్రైడే నుంచి ఎంత చేంజ్ వస్తుందో మీ ఫైనాన్షియల్ గ్రోత్, ఇంప్రూవ్మెంట్ లో, ఫైనాన్షియల్ ప్రాస్పరిటీ, అన్ని వెల్త్ అన్ని వస్తాయి. చాలా ఫైనాన్షియల్ గెయిన్ ఉంటుంది. ట్రై చేయండి ఖచ్చితంగా. ఖచ్చితంగా ట్రై చేయాలి అందరు. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారక్క, కృతజ్ఞతలు. నమస్తే అక్క. నమస్తే.